గతరాత్రి సృజించాడు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు? క్రీస్తు, దైవం. ఆయన తెగులను తెప్పించను ఐగుప్తు దేశపు దినాలలో. ఎవరు? క్రీస్తు. ఆయన సింహపున్నుల్లో ముయించెను. ఆయన అగ్ని జ్వాలలో చల్లార్చెను. వారు కత్తివాత పడకుండా తప్పించబడిరి. వారు చనిపోయిన వారిని సమాధుల నుండి లేపరి. ఎవరు? క్రీస్తు. అది ఏమైండెను? ఆయన ఎవరు? క్రీస్తు, దైవము, దైవత్వము. సహోదరుడా, సహోదరి, ఆ దైవత్వము నీలో ఉన్నది. కొంచెము కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు. అయితే మీరు నన్ను చూతురు. నేను మీతో ఉందును, మీలో ఉందును, ఇక పర్యంతరము ఉందును. పశువుల తొట్టిలో క్రీస్తు కాదు, నీలో క్రీస్తు. హల్లెలూయా. పశువు తొట్టులోనున్న క్రీస్తును మనము ఆరాధించట్లేదు. అయితే నీలోనున్న క్రీస్తు పరిశుద్ధాత్మ, నిరీక్షణ, జీవము. హల్లెలూయా. సృష్టికర్త, నరులలో దేవుడు తానే వసించుట. మనమిక ఏమైందో తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన వలె ఉందము. ఎందుకనగా మనము ఆయన వలె చేయబడితే. నరులలోనున్న ఆత్మ, ఆయనకు స్థలము లేదు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు చెప్తుంటారు వారు క్రీస్తు వారు అని, వారి సంఘము క్రీస్తుది అని. గత రాత్రి ఏమి జరిగినది? వారి క్రిస్మస్ బహుమతులు తెరిచారు. మనం నానం చూద్దాం. క్రిస్మస్ చెట్టు కింద గత రాత్రి చాలా మంది మనుషులు ఉన్నారు. ఒక చోట పెద్ద బీరు పెట్టే ఉన్నది. యేసుకు స్థలము లేదు, అంతా బీరు ఉన్నది. అమ్మ బహుమతి తెరవగా పేకలున్నది. క్రీస్తుకు స్థలము లేదు, పేకలు ఉన్నవి. అవును, చిన్నపిల్లలకు బైబిల్ మరేదో కాకుండా అది యొక్క జీ పురుషుడి పుస్తకం అలాంటిది ఒకటి. యేసుకు స్థలము లేదు. ఆలయానికి వెళ్ళటకు బదులు చిత్రానికి, నాట్యాలకు వెళ్తారు. క్రైస్తవులను పిలుచుకుంటారు. సహోదరుడా, పరిశుద్ధాత్మలో దేవుని యొక్క దైవత్వము నీ హృదయంలోకి వస్తున్నది. క్రీస్తు సృజించని ప్రతి దానిని అది బయటికి పంపుతున్నది. అది సత్యమని నీకు తెలుసా? దేవుడు మహిమ నిరీక్షణ క్రీస్తు నీలో ఉండను, ఉయ్యలలో కాదు, నీలో. అది ఒకప్పుడు ఆరంభకాలము. ఆ తర్వాత ఆయన మోషేలోకి వచ్చను, ఆయన ఇశ్రాయేలులోకి వచ్చను, ఆయన ఉయ్యలలోకి వచ్చను. అయితే ఇప్పుడు వారు పాతకాలములో చరిత్రకు పూర్వమందున్నట్లయితే ఆయన పూర్వమందున్నట్లు ఆయన ఆరాధిస్తారు. క్రీస్తు నీలోనే ఉంటుండగా ఆయన అలాగ చేస్తారు. ఆయన ఇక్కడే ఉన్నాడు. ఈ రోజు దేవుని కుమారుడు పైకి కదలుచుండగా ఆయన ఘనమైన సంఘం కదలుచున్నది. ఈ రోజు సంఘానికి సూపు విందులు, పై గింజల విందులు కలిగి ఉన్నవి. ఎవరు మంచి బట్టలు కట్టుకుంటారా? గంభీరంగా ఆలయానికి వెళ్ళటానికి. ఎవరు మంచి మందిరాన్ని కట్టారా?
మంచి కూర్చునే స్థలాలు ఉన్నవా? ఎవరు ఇది ఆడగలరా? ఎవరది చేస్తారా? And no room. All times they got something else to do besides prayer. They can't pray anymore. They got something else to do. They can't pray anymore. స్థలము లేదు. అన్ని వేళలలో చేయుటకు ఏదో ఒకటి ఉన్నది, ప్రార్థన తప్ప. వారు ప్రార్థన చేయలేరు. ఇక వారు ఒకటి చేయవలసి ఉన్నది, వారికి ప్రార్థన చేయలేదు. They just can't learn to serve God like they used to. వారు మామూలుగా చేస్తున్న రీతిగా దేవుని ప్రేమించలేరు, దేవుని సేవించలేరు. No room for him in the end. And this is in the end time. సత్రములో ఆయనకి స్థలము లేదు. స్నేహితుడా, ఇది అంత్యకాలం సుమా. No room for him in the end. Of course, I know what that end is, but I'm referring to this end. సత్రంలో ఆయనకు స్థలము లేదు. బహుశా ఆ సత్రమేదో నాకు అర్థమైంది. అయితే నేను ఈ కోణమున వివరణిస్తున్నాను. But the Bible says in that day, when the almond tree shall flourish, the desire of man shall pale, because he goes to his long home, and the mourners go out the street. బైబిల్ చెప్తున్నది, ఆ దినమున బాదము వృక్షము పగుళ్ళు పోయిను, మనుషుల కోరికలు తగ్గిపోవును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోగుచున్నాడు. వారి నిమిత్తము ప్రలాపించువారు వేతల్లో తిరగరు. లేక వెండి త్రాడు విడిపోవును, లేక ధార యుద్ధకుండా పగిలిపోవును. స్నేహితుడా, అది ఎంత జలైన విషయం. But the prophet also said, it'll be light in the evening time. That's right, the path of glory, you shall surely find. That's right, the evening time comes. అయితే ప్రవక్త ఇంకా ఎలాగో చెప్తున్నాడు, అస్తమయ సమయమైన వెలుతురు కలుగును. అవును, మహిమ మార్గమును నిత్యముగా కనుగొందు. అవును, అస్తమయ సమయము వచ్చి ఉన్నది. The church now, that was once pressed like that old big years that we've been through, has come to a place now that the people are realizing that the deity and the power of Almighty God is living in the human being. సంఘం ఒకప్పుడు చిన్న తొట్టిలో వస్త్రధారణిగా ఉన్న అనుభవం కలిగి ఉన్నది. సర్వశక్తివంతుడైన దేవుని యొక్క శక్తి, దైవత్వము మానవుల్లో నివాసం ఉంటున్నదను గ్రహింపునకు ప్రజలు వచ్చి ఉన్నారు. Oh, brother, sister, let me speak to you in the name of Jesus. Do you still hear me? Oh, my, let me tell you something. ఓ సహోదరి, యేసు నామమున ఈ ఉదయం నీతో మాట్లాడినిమ్ము. మీరు నా మాట వింటున్నారా? నేనొకటి మీకు చెప్పనియండి. That time's coming when women and men are just about alike. They dress so much like you can't tell one from the other. That's right. స్త్రీ పురుషులు ఒకే విధముగా కనిపించే సమయం రాబోతున్నది. వారు ఒకే విధముగా వస్త్రాలు ధరిస్తారు. ఒకరు ఎవరో నీవు చెప్పలేవు. అవునది వాస్తవం. All those things in the Bible said would come to pass. It's here. That's right. You know that's the truth. జరుగునని బైబిల్లో చెప్పబడినవన్నీ ఇక్కడే ఉన్నది. అవునది వాస్తవం. అది సత్యమని నీకు తెలుసా? Is it the truth? Is it the truth? It is the truth. అది సత్యమేనా? అవును, అది సత్యమే. They act like, look like, talk like. The Bible said would be that way. వారు ఒకే విధంగా నటిస్తారు, ఒకే విధంగా ఉంటారు, వికారంగా ఉంటారు, ఒకే విధంగా మాట్లాడతారు. ఆ విధంగా ఉంటుందని బైబిల్ తెలియజేస్తున్నది. He said the last days, the peerless times to come, men will be lovers of their own selves more than lovers of God. True speakers, false accusers. ఆయన చెప్పినాడు, కడవరి దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని. మనుషులు స్వార్థపరులు, దేవుని కంటే సుఖానమును ఎక్కువగా ప్రేమించువారు, సజ్జన ద్వేషులు, అజితేంద్రియులు. Is it yet? That's right. అది ఇక్కడ ఉన్నదా? అవును. Oh, glory to God. Feel something rolling in my soul. ఓ దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రాణంలో ఒకటి దొల్లుతున్నట్టు నిన్నగా భావిస్తున్నాను. I was so wild out here. As it was in the days of Noah, so will it be the coming of the Son of Man. నేనటి చూచినప్పుడు నోహు దినాల్లో ఎలాగుండెనో మనిషి కుమార్ దినములలో అలాగుండును. Noah had some faithful ones in that day. God got some faithful ones today. ఆ దినాన నోహుకు కొందరు నమ్మకస్తులున్నది. దేవునికి ఈ దినాన కొందరు నమ్మకస్తులున్నారు. The hour is coming, this great drama is setting. కాలము రాబోతున్నది. ఈ గొప్ప నాటకము సంసిద్ధమై ఉన్నది. Men and women, as the Holy Ghost is dwelling in you. The Christ that was born 1900 years ago came to manhood. He never stayed in the cradle. పురుషులు, స్త్రీలు పరిశుద్ధాత్మ మీలో నివాసముంటున్నట్టయితే 1900 సంవత్సరాల క్రితము జన్మించిన క్రీస్తు పురుష రూపమునకు వచ్చాడు. ఆయన ఇక ఉయ్యల్లో ఉండడు. And today, that memorial of his birthday, what do? They get some tree, cut it down, make a Christmas tree. Very pretty. ఈ రోజు ఆయన పుట్టుక యొక్క జ్ఞాపకార్థ రోజు. వారు ఏమి చేస్తారు? ఒక చెట్టును తీసుకుని వచ్చి దానిని పటిగొట్టి చిన్న పిల్లలకు క్రిస్మస్ చెట్టుగా తయారు చేస్తారు. But they say that's all right. I'm not kicking against that. అవును కదా, నేను దానిని త్రోసివేయట్లేదు. But the thing is, they put more on the Christmas tree
అయితే దాని విషయం మీదనగా క్రీస్తు కంటే మిన్నగా క్రిస్మస్ చెట్టుకు వారు పెడతారు. Chris Kringle's all over the country. దేశమంతటా క్రిస్ క్రింజల్స్ Who was a Catholic saint years ago. No man were not doing good. అతడెవరు? అనేక సంవత్సరాల క్రితము ఒక జర్మన్ కథోలిక భక్తుడు, మంచి చేసుకుంటూ సాగిపోయిన ఒక వృద్ధ మనిషి. And it has become almost a worship. That's right. ఈ రోజు అది అంతా ఆరాధనే అయిపోయినది. అవునది వాస్తవం. God said, tell the kiddies whatever you want to do as far as I'm concerned. చిన్న పిల్లలకి చెప్పడం మంచిదే. నేను ఇష్టపడినంత వరకు నీవు ఏమి చేయాలనుకున్నది. But the thing of it is, it's so easy to fall on that run on the other side and push out Christ in the real fundamental of Christmas. అయితే దాని విషయం మీదనిగా ఆ ప్రక్కనున్న గాడిలో పడటం చాలా సులభం. క్రీస్తును బయటకు నెట్టుట, క్రీస్తు యొక్క నిజమైన నిబంధనలను మీరుట. And man say Chris Kringle instead of real Christmas. That's right. No room for him in. నిజమైన క్రిస్మస్ కు బదులు ఒక మనుష్యుడు క్రిస్ క్రింగల్ లో తీసుకునుట. అవునా? సత్యములో ఆయనకు స్థలము లేనందున It's all gone down. We have time and we're too late. And it's too late. మనకి సమయం ఉంటే అదంతా గీయబడే ఉన్నది. సమయం అయిపోతుందని నాకు తెలుసు, ఆలస్యమవుతుంది. But look, friends, the hour has come and is now. And when God's great drama set here before us, అయితే స్నేహితులారా, చూడుడి, సమయం వచ్చినది. అది ఇప్పుడే. దేవుని యొక్క గొప్ప నాటకము మన ముందే ఉంచబడి ఉన్నది. the Son of God that was in the cradle is in the heart now. ఉయ్యాల్లో ఉన్న దేవుని కుమారుడు ఇప్పుడు హృదయంలో ఉన్నాడు. He's the deity of God. He's God the Creator. ఆయన దేవుని యొక్క దైవత్వం, ఆయన దేవుడు సృష్టికర్త. He said all the way he was in the world and the world was made by him. And the world knew him not. ఆయన చెప్పి ఉన్నాడు, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, లోకము ఆయన తెలుసుకోలేదు. And today that's what's the matter with the church. ఈ రోజు సంఘం యొక్క విషయం ఏంటి? The hope of glory, the baptism of the Holy Ghost have come into the people's hearts and they don't recognize what it is. మహిమ యొక్క నిరీక్షణ, పరిశుద్ధాత్మిక బాప్తిసము ప్రజల హృదయంలోకి వచ్చినది. అదేమైనది వారు గుర్తించరు. They think it's a little church joining or something like that. వారు తలస్తున్నారు సంఘములో చేరుట ఏదో అలాంటివి. But that is the God the Creator living in you and giving you all the powers. అయితే అదే సృష్టికర్త దేవుడు నీలో జీవించుచు అన్ని బలములను నీకు అనుగ్రహించును. And you're in possession of anything that He has. ఆయన కలిగి ఉన్న ఏదైనాను నీవు పొందుకుని ఉన్నావు. So is it in you to abstain from evil, to do good, to shun evil and flee to righteousness, to turn away from temptation. కాబట్టి అది మంచి చేయడానికి కీడు నుండి నిలుపు చేస్తున్నది. కీడును మూసివేసి నీతి యొద్దకు పరిగెత్తును, శోధన నుండి తప్పుకుంటుంది. All manner of hatred, strife, envy, and so forth, turn away from it, for that will take Him from your heart. సమస్త విధమైన అసూయ, ద్వేషము, కక్ష, అసూయ మొదలైనవి దానికి దూరం అవుతుంది. తద్వారా అవి ఆయన్ను నీ హృదయంలో నుండి తీసివేయదు. If you will receive Him, embrace Him, and love Him, and hold Him in your heart, and love Him, నీవు ఆయన స్వీకరిస్తే, ఆయన హత్తుకుంటే మరియు ఆయన ప్రేమిస్తే, ఆయన నీ గుండెలో పట్టుకుంటే ఆయన ప్రేమిస్తావు. I tell you, the church together, and that kind of a power, has the power to bind the woman. He was sick over the eyes of the blind. Hallelujah. Let him speak of the deaf ear, the crippled walk, the blind see. నేను మీకు తెలియజేస్తున్నాను, సంఘము కలిసిపోయి ఆ విధమైన శక్తిని కలిగి ఉన్నట్లయితే ఆకాశమును బంధించి, రోగులు స్వస్థపరిచి, గుడ్డివారి కనులు తెరచి, హల్లెలూయా, మూగవారిని మాట్లాడింపజేసి, చెవిటి వారిని వినునట్లు చేసి, కుంటివారిని నడిపింపు చేసి, గుడ్డి వారికి చూపు కలుగట్లు చేసినట్లు శక్తిని కలిగి ఉండును. అవునా? Why? It's recognizing the power of Almighty God into your heart. ఎందుకని సర్వశక్తి మొదలైన దేవుని శక్తిని నీ హృదయంలో అది గుర్తించును. There He is, the deity. అక్కడే ఆయన ఉన్నాడు, దైవత్వము. You love Him. The word of the poet said, amazing grace, how sweet the sound, and saved a wretch like me. I once was lost, but now I'm found. I was blind, but now I see. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ప్రభక్తి చెప్పినది అతిశయోక్తి కాదు, ఆశ్చర్యకరమైన కృప. ఆ శబ్దం ఎంత మాధురము! నా వంటి దౌర్భాగ్యాన్ని రక్షించను. నేను దారి తప్పిన వాడను, నేను కనుగొనబడ్డాను, నేను అంధుడను, నేను చూచుచున్నాను. Dear brother and sister, if you haven't come to baptism of the Holy Ghost this morning, run into the kingdom of God as quick as you can. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మక బాప్తిసాన్ని ఈ ఉదయం నీవు పొందకుండా ఉంటే ఎంత త్వరగా పరిగెత్తగలవు అంత త్వరగా దేవుని రాజ్యములోకి నీవు పరిగెత్తు. The stealing time is on. The enemy's coming like a flood. He's raising a standard against it. ముద్రించే సమయం వచ్చి ఉన్నది.
వరద వలె శత్రువు వచ్చి ఉన్నాడు. దానికి సమతలముగా ఆయన లేచి ఉన్నాడు. The drama said the church is going home as the church is anything. నాటకము ఆరంభమైనది. ఎంతో నిశ్చయంగా సంఘము వెళ్లి పునయున్నది. You have not always to wait for him. You have not all the time to wait. You better come now. స్నేహితుడా, నీవు ఎప్పుడు ఆలస్యము చేయకూడదు. ఆగిపోవటకు సమయం లేదు. నీవు ఇప్పుడే వచ్చుట మంచిది. You better make it today. That's our God today is today. Make it now. ఈ రోజే అది సంసిద్ధపరచుకో. అవును, నిజం. ఈ రోజు అనబడినది ఈ రోజే. ఇప్పుడే సంసిద్ధపరచుకో. Remember, friends, it may seem strange. జ్ఞాపకముచ్చుకోండి స్నేహితులారా, అది వింతగా అగుపించవచ్చును. The world never, the religion of Christ never was popular. It's always been unpopular. The religion of God calls the devil is the prince of the power of the air. క్రైస్తవిక మతము ఎన్నడూ ప్రజాదరణ పొందదు. అది అన్ని వేళల్లో ప్రజాదరణ లేనిదై ఉంటున్నది. దేవుని మార్గములు అలాంటివి. ఎందుచేతనగా ఆకాశమండలమున శక్తులకు దయ్యము యువరాజు. He has all the governments. Every government is controlled by the devil, according to the Bible. అన్ని ప్రభుత్వాలు అతనివే. బైబిల్ ప్రకారముగా ప్రతి ఒక్క ప్రభుత్వము బైబిల్ ప్రకారముగా ప్రతి ఒక్క ప్రభుత్వము సాతాను ద్వారా నడిపించబడుతున్నది. Devil said it was. That's right. He controls all the governments. అది అలాగని దయ్యం చెప్పినది. అవునది నిజం. అన్ని ప్రభుత్వాలను దయ్యము స్వాధీనముంచుకున్నది. And then the Bible says, rejoice, all you holy angels and you saints upon the earth, for the kingdoms of this world have become the kingdoms of our God, and of his Christ, and he shall reign. ఆ తర్వాత బైబిల్ తెలియజేస్తున్నది, సకల పరిశుద్ధ దూతలారా, భూలోకమందల పరిశుద్ధులారా, ఈ లోక రాజ్యములు మన దేవునిది, ఆయన క్రీస్తుది, ఆయన ఏలును. Satan took Jesus up on top of the mountain, showed him all the kingdoms of the world, said, these are all mine, and I'll give them to you. సాతాను పర్వత శిఖరంపైకి ఆయన తీసుకుని పోయి లోకరాజ్యములన్నింటినీ ఆయనకు చూయించను. ఇవన్నీ నావే, నేను నీకు వాటిని ఇచ్చేదును అని చెప్పాడు. When Jesus said, get thee hence, Satan, that's right, he wasn't saved. యేసు అన్నాడు, సతనా నే వెళ్ళిపో అని అన్నాడు. అవును నిజం. ఆయన లెక్క చేయలేదు. He said, my kingdom is this world, I could call our legions of angels, but my kingdom is not of this world, but my kingdom is in heaven. ఆయన చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే ఏ దూత సైన్య వ్యూహమునైనా పిలవగలను. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాని నా రాజ్యము పరలోకమందున్నది. And he said, the kingdom of God will be within you. ఆయన అన్నాడు, దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది. So therefore the legions and powers and the backing of the holy angels, hallelujah, is in you, supported by the deity of Christ, by the baptism of the Holy Ghost. Yes, sir. కాబట్టి దూతల సైన్య వ్యూహ సమూహము, బలములు, పరిశుద్ధ దూతల సహకారము నీలో ఉన్నది. ఈ ఉదయం క్రీస్తు యొక్క దైవత్వము ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ద్వారా. అవునండి. Who are you? Who is Christ Jesus? ఈ ఉదయం నీవెవరై ఉన్నావు? క్రీస్తు యేసు ఎవరు? He's in you as much as you let him be. ఆయన నీవెంతవరకు అనుమతిస్తావో ఆయన అంతగా నీలో ఉన్నాడు. He's pressing behind you into you to move into you today, and you stand off and wonder and look and gaze and hold back a little while. ఆయన నెట్టుకుని నీలోనికి వచ్చుచున్నాడు. ఈ దినమున నీలో కదిలి వచ్చుచున్నాడు. నీవు నిలబడి తదేకంగా చూస్తున్నావు. కొద్దిగా వెనుకకు తగ్గుతున్నావు. Go to that move right straight into the presence of God. The hour is here. Hallelujah. అలాగే చేయవద్దు. నేరుగా దేవుని రొమ్ము భాగమునకు కదలిరా. ఘడి ఇక్కడే ఉన్నది, ఘడియ ఇక్కడే ఉన్నది. హల్లెలూయా. Oh, how I love him. He's coming one of these days over to see me, don't you? ఓ, నేనెంతగా ఆయన్ని ప్రేమించను. ఈ దినాలలో ఆయన రాబోతున్నాడు. నేను ఆయన చూడాలని ఉంది. మరి మీరు? I want to see him. I believe we will see him, don't you? He's here now. His power is moving. నేను ఆయన చూడాలని ఉన్నది. మేము ఆయన చూడాలని నమ్ముతున్నాము. మరి మీరు? ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన శక్తి కదలుతున్నది. Why the people cry and shout, go on. What matters is the Holy Ghost moving in them. ప్రజలు కేకలు పెడుతూ అరుపులరుస్తూ అలాగే ఉండుటకు అది చేసినది ఎవరు? విషయమేంటి? వారిలో పరిశుద్ధాత్మ కదలుట. If they can only realize it and embrace it. వారు నిజంగా గ్రహించి ఆయన ఆలింగనం చేసుకుంటే, Embrace the Holy Ghost. Believe him. Hug him to your bosom. పరిశుద్ధాత్మను ఆలింగనము చేసుకో. ఆయనను నమ్ము. నీ రొమ్మునకు ఆయనను హత్తుకో. Live right. Do nothing else to hinder him. క్రమంగా జీవించు. ఆయనను ఆటంకపరిచేది ఏది చేయవద్దు. Say, Lord Jesus, I want you to stand by me. I'm going to stand by you, Father. ప్రభుని యేసు, నీవు నాకు కావాలి. నీవు నా ప్రక్కన నిలబడాలి. తండ్రి,
నీ ప్రక్క నిలబడాలని నేను అనుకుంటున్నాను అని చెప్పు. And as you do, he is just pressing to get into you. He wants in there. నీవు అలాగ చేస్తున్నప్పుడు ఆయన నీ లోపలికి చొచ్చుకొని వస్తాడు. అక్కడ ఆయన కొరుతున్నాడు. He's wooing you to him all the time. ఆయన వైపు నిన్ను అన్ని వేళల్లో ప్రేరేపణ చేస్తున్నాడు. Now praise God, I want to see the truth. స్నేహితులారా, అది సత్యమైనదని నాకు తెలుసును. I know people don't realize who you are. నీవెవరో ప్రజలు గ్రహించరని నాకు తెలుసు. Every person here can live without sin. Can live without sin, living God. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పాపములకు ఆవల జీవించగలరు, పాపము లేకుండా జీవించగలరు, దేవునిలో జీవించగలరు. I don't make mistakes, but the blood of Christ will forgive you, Father. Forgive them, for they know not what they do. నీవు తప్పులు చేస్తావు, క్రీస్తు రక్తము నిన్ను క్షమిస్తున్నది. తండ్రి, వారిని క్షమించుము, ఎందుకనగా వారు చేయుచున్నదేదో వారికి తెలియదు. Is that right? That same power of Christ that was hung on Calvary's cross, the same God that raised him up on the day of the resurrection, is in you now. You that got the Holy Ghost. అవునది నిజమేనా? కల్వరి శిలువలో వేలాడిన ఆ క్రీస్తు శక్తే, పునరుద్ధాన దినాన ఆయన్ని పైకి లేపిన ఆ దేవుడే ఇప్పుడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందిన నీలో ఉన్నాడు. Oh, don't you love him? Oh, my. Hear his voice calling today. మీరాయన్ని ప్రేమిస్తున్నారా? ఈ దినమున పిలుచుచున్న ఆయన స్వరాన్ని వినుడి. Move him up to your close bosom and say, oh, close to your bosom, and say, now, Lord Jesus, I've been a little different, but this Christmas day I realize who you are now. నీ గుండెకి సమీపంగా ఆయన వచ్చుట్లు కదలు, లేక నీ గుండెకి సమీపంగా వచ్చి ఇలాగ చెప్పు, ప్రభుని యేసు, నేను కొద్దిగా మారిపోయాను. ఈ క్రిస్మస్ రోజు నుండి నీవు ఎవరై ఉన్నది నేను గ్రహించాను. I once worshipped as a little baby in a manger. ఒక్కప్పుడు నిన్ను పశువుల తొట్టిలో ఉన్న బిడ్డగా ఆరాధించాను. I see you back out as a little bitty fella, 1900 years ago. Now I thought all back and went up to Jerusalem. ఇక్కడ వెనుక 1900 సంవత్సరాల క్రితం చిన్న బిడ్డగా చూశాను. నేను యెరూషలేముకు వెళ్ళగలిగినట్లయితే అని నేను అనుకున్నాను. The day the gift passes everything, you go up to the cradle, up to the place where he's born, the same manger. ఈ దినమున అక్కడ ఉయ్యల యొద్దకు, ఆయన జన్మించిన స్థలం యొద్దకు చేరుటకు, అదే పశువుల తొట్టి యొద్దకు వెళ్ళటకు వారు అనుమతి పత్రాలు పొందుతున్నారు. But friends, it's not up there where he was born, it's right here where he was born. స్నేహితులారా, ఆయన జన్మించిన ఎందుకు కాదు, ఆయన ఎక్కడ జన్మించనో అది ఇక్కడే. God has brought him down to every one of us, and his living being is sitting in us. మన ఒక్కొక్కరి దగ్గరకు దేవుడు ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన సజీవమైన ఉనికి మనలో జీవిస్తున్నది. Oh, the Creator, the thing that created the world, and created the heavens, created the earth, created man, is right in every individual. It's got the baptism of the Holy Ghost today. ఓ, ఆ సృష్టికర్త లోకమును సృజించిన ఆ వస్తువు, ఆకాశమును సృజించి భూమిని సృజించి మానవుని సృజించిన ఆయన ఈ దినాన పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నాడు. That's the thing, that's the secret. Receive the Holy Ghost, he's in you, he's the hope of glory. అదే విషయం, అదే రహస్యం, పరిశుద్ధాత్మను పొందుకునుట. ఆయన నీలో ఉన్నాడు, ఆయనే మహిమ నిరీక్షణ. And look here, in the Old Testament, that I've referred to it many times, when the contract was made, it was torn apart over a deadbeat fight. ఇక్కడ పాత నిబంధనలో చూడు, అనేక సార్లు నేనది వివరణ ఇచ్చినట్లుగా, ఒక వడంబడిక అయిపోయిన తర్వాత ఆ రెండు భాగాలు చేయబడుతున్నది. అది రెండు భాగాలుగా చేయబడుతున్నది. చనిపోయిన జంతు చర్మం పైన And those two contracts had to be come together, that contract had to dovetail one with the other. ఆ రెండు వడంబకలు కలిసి రావాల్సి ఉన్నది. అయితే ఆ వడంబడిక ఒకదానికొకటి సమపోలిక, సరిజోడు కావలసి ఉన్నది. And today God made a contract. ఈ రోజు దేవుడు ఒక వడంబడిక చేశాడు. Not because you were good, not because you joined church, not because you did a good rank in society. నీవు మంచివాడివని కాదు, నీవు సంఘంలో చేరేవని కాదు, సంఘంలో నీకు ఉన్నత పదవి ఉన్నదని కాదు. You can be ever so good. You can live a clean life. You can go to church every day. You can sacrifice every day. నువ్వు మంచివాడవు కాగలవు, మంచి జీవితాన్ని జీవించగలవు, ప్రతిదినము మందిరానికి వెళ్ళగలవు, ప్రతిదినము అర్పణ నీవు అర్పించగలవు. You can give up part of your money. You can give up all the sins of the world and everything and live just as true and faithful as you can, and you'll miss heaven as far as east is from the west. That's right. నీ డబ్బులో కొంత భాగం నీవు ఇవ్వగలవు, లోకములో అన్ని పాపములు నీవు విడిచిపెట్టగలవు, అన్ని చేసి నీవెంతగానో నమ్మకంగా యథార్థంగా ఉండగలవు. తూర్పు పడమర ఎంత దూరమో ఆ విధముగా నీవు పరలోకాన్ని పోగొట్టుకుంటావు. అవునది నిజం. It isn't by goodness that we are saved, but it's by His mercy that we are bought. That God wanted to make sons and daughters. మన యొక్క మంచితనం వలన కాదు మనం రక్షించబడినది,
అయితే ఆయన కనికరం వలన మనము రాబడితేమి, తద్వారా మనము కుమారులము కుమార్తెలము కావాలని ఆయన కోరి ఉండేది. Goodness never makes them, the Spirit of God makes them. మంచితనం వారిని చేయదు, దేవుని ఆత్మ వారిని తయారు చేస్తున్నది. If it wasn't so, he wouldn't have had to send the Holy Ghost. అది అలాగ కాకపోతే ఆయన పరిశుద్ధాత్మను పంపి ఉండేవాడు కాదు. How could the Holy Ghost be complete? How could the contract be complete? పరిశుద్ధాత్మ ఎలాగూ పరిపూర్ణుడు కాగలడు, ఎలాగూ ఒడంబడిక పరిపూర్తి కాగలదు. Jesus said, I'll go away, yet I'll come again and be with you even in death. Pray the Father, and he'll give you the Holy Ghost. He will abide forever. యేసు చెప్పినాడు, నేను వెళ్ళిపోతాను, అయినా నేను తిరిగి వస్తాను, మీతో ఉంటాను, మీలో ఉంటాను. తండ్రిని వేడుకునుడి, ఆయన పరిశుద్ధాత్మను మీకు ఇచ్చును, ఆయన నిరంతరము మీతో ఉంటాడు. And people put their name on church books, try to turn a new page on Christmas Day, try to walk down church and pay a few tribute to the manger master. ప్రజలు సంఘ పుస్తకంలో వారి పేర్లు పెడతారు. క్రిస్మస్ రోజు క్రొత్త పుట తెరుస్తారు. దూరాన్ని నుండి కొద్దిగా తొట్టిలో కప్పము కట్టుట కొరకై సంఘం యొద్దకు నడుచుకుంటూ వస్తారు. When the Holy Ghost pushing the Holy Ghost. పరిశుద్ధాత్మ ప్రతి చోట కదులుతున్నాడు. లోకం వారిని ఎంతగానో గుడ్డివారినిగా చేసినది. సరే, వారు పరిశుద్ధ గుండ్రాల గుంపు అని చెప్పవరకు Just like it wasn't the days of Noah, so it is now. నహు దినాల్లో ఎలాగుండెనో ఇప్పుడు అలాగే ఉన్నది. The coming of the Son of God is going now. Right. దేవుని కుమారుని రాక సమీపిస్తున్నది. అవును, And only those who are charged by the Holy Ghost, who have immortal life living in them, the Holy Ghost, that's the type that's going to be drawn from here. That's the church of him. పరిశుద్ధాత్మ వలన ఎవరైతే నింపబడుదురో, అమర్త్యమైన జీవము ఎవరిలో నివసించుచున్నదో పరిశుద్ధాత్మ, ఆ తరహా ఇక్కడి నుండి ఆకర్షింపబడతారు. అది నిశ్చయం. There was coming of the Noah in the days of Noah that flowed on top of water. నహు దినాల్లోని ఆ చిన్న ఒడ్ల గుచ్చి, నీటి మీద తేలిన దాన్ని గుచ్చి ఒక విషయం. It was a drawing power from above. పైకి ఆకర్షణ శక్తి, పై నుండి ఆకర్షించే శక్తి దానికి ఉండెను. There was a light at the top that the glory of God shines in heaven. పైన భాగమున ఒక వెలుతురుండెను. ఆకాశం నుండి ప్రకాశించు దేవుని మహిమ పై గది పైన ఉండెను. I'll tell you today, friends, ఈ రోజు స్నేహితుడా, నేను నీకు చెప్తున్నాను, నా మాట విను. there's a drawing power, not from the church, not from the pastor, but from glory. Moving down that like him, to draw the church. ఆకర్షించే ఒక శక్తి ఉన్నది. సంఘము ద్వారా కాదు, సంఘ కాపరి ద్వారా కాదు,